పోని 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 పోని. ఏంది అర్థం అనుకున్నారా? మంచిగా ఉన్నాయి. ఇంకా ఫుల్ పార్టీ, అమ్మాయిలు డ్యాన్స్ ఫుల్. అబ్బా అబ్బా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 11. ఇంకా ఈ రిసార్ట్లో అయితే ఉన్నాము. పొద్దున అయితే ఆర్డర్ పెట్టాము, ఇంకా రాలేదు ఫుడ్. ఇప్పుడు అన్న ఏం చేస్తున్నంటే మ్యాగీ వండుకొని తింటున్నాము. నేను నిన్న ట్యాంగోస్ తెచ్చుకున్న కదా, దాంట్లో ఒక మ్యాంగో తీసుకొని అయితే తినేస్తాను అనమాట. ఫుల్ ఆకలి అవుతుంది. అండ్ ఇక్కడ స్లోగా ఫుడ్ కుక్ చేస్తారు కానీ మంచి ఫుడ్ కుక్ అవుతుంది. నాకు రీజన్ ఏం చెప్పిండు ఈయన, ఇక్కడ యాటిట్యూడ్ ఇష్యూస్ వల్ల స్లో కుక్ అవుతుంది అని చెప్పిండు. అది నిజమో కాదో తెలియదు. అండ్ ప్రస్తుతానికైతే వీళ్ళు మ్యాగీ ఏడు చేస్తున్నారు అనేది తెలుస్తలేదు. చూద్దాం. ఏంద్ర అట్లా అరుస్తున్నారు? ఓకే, ఇది వచ్చిందనా. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కిచెన్ దగ్గరికే పోనీయరు, దూరంలో చూస్తే క్లీన్గానే ఉంది కిచెన్, ప్రాబ్లం లేదు. ఈరోజు ఎక్కడికి వెళ్తాం అనేది కొంతసేపట్లో చెప్తా. మస్తు ఉంటుంది ఈరోజు కూడా అడ్వెంచర్. కొట్టుకున్నారా? హలో బ్రోస్, అందరూ ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉన్నారు కదా. ఆ బిజీలో కొంచెం మీకోసం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. అండ్ అందుకే మనం తీసుకొచ్చాము మ్యాడ్ ఓవర్ లదాఖ్ అనమాట. మీకున్న టైంలో లదాఖ్ సర్క్యూట్, స్పిటి సర్క్యూట్ కవర్ చేయాలనుకుంటే ఈ మ్యాడ్ ఓవర్ లదాఖ్ ని అయితే మీరు ఫాలో అవ్వాల్సింది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో మీకు ఐటినరీ ప్లానింగ్, బ్యాకప్ వెహికల్, సేఫ్టీ ఫీచర్స్ అన్ని ఇందులో అయితే ఉంటాయన్నమాట. ఇంకేంటి లేట్, మ్యాడ్ ఓవర్ లదాఖ్ ని కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా లే లదాఖ్ ట్రిప్ కంప్లీట్ చేయండి. ఇది ఏం చేస్తుండే పిల్లుల్ని దీన్ని ఒకటే చోట పెంచుతుండ అనమాట. అందుకే ఈ పిల్లులు ఫుడ్ వేయగానే కుక్కలు బాగా అగ్రెసివ్ అయిపోతున్నాయి. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ప్రెజెంట్ అయితే కసోల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మణికరణ్ కసోల్ దాటి వెళ్ళాలి మణికరణ్కి. యా, ప్రెజెంట్ అన్న చెప్పండి ఏమేమి చేద్దాం ఈరోజు ఇంట్రెస్టింగ్ ప్లాన్ అయితే. ఇప్పుడు కసోల్కి వెళ్ళి మణికరణ్కి వెళ్ళి అలా ఫుల్ వాటర్ ఫాల్ అన్నారు, తోష్కి వెళ్ళాలి, ఆ వాటర్ ఫాల్ చూడాలి. ట్రెక్ అయితే లేదు ఈరోజు, రేపు పెద్ద ట్రెక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈరోజే చేద్దాం ఆ ట్రెక్ అనుకున్నాం కానీ మిస్ అయిపోయింది. ఓకే ఓకే, ఇక్కడ చూపి నీ స్టైల్ చూపి. అది ఎట్లా నడుస్తున్నాడు. అవునా? ఎవరు? బాబా, మామూలుగా లేదు కదా నీ కథ. మెల్లగా మళ్ళీ అమ్మాయిల కోసం మనం జాగ్రత్త ఉన్నాడు వాళ్ళు. కిరణ్ షార్ట్ వేసుకొని వచ్చేది ఉంటే ఆ ట్రిక్ లాగా బాగుంటుంది. అది కాదు, తీ మా వాళ్ళు కూడా చదువుతారు. హోల్డ్ బోల్డ్ పైన ఏముంది? బీ బ్రేవ్ బ్రోల్. మెల్లగా అన్న, మళ్ళా జారారు మొన్న రాగా. అయితే మనము కసోల్కి వెళ్తున్నాం కదా, మళ్ళా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ నుంచి మనం ఎక్కడ వెళ్తున్నాం అంటే కసోల్లో తోషి ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే బండ్లో హాఫ్ ట్యాంక్ అయితే ఉంది, సరిపోతుంది, పోయి వచ్చే వరకు అయితే సరిపోతుంది. అండ్ బండ్లు నీట్గా అయిపోయినాయి, ఎందుకంటే నిన్న నైట్ గట్టి వాన పడింది. ఆ వానకి బాగా క్లీన్ అయ్యింది. ఇప్పుడు కొంచెం వేడి చేద్దామని వేడి చేసి పెడుతున్నా. అండ్ అందరు మంచిగా పార్టీ టైప్లో రెడీ అయ్యి ఉన్నారు. చూస్తున్నారు కదా, రైడింగ్ గేర్ ఏం లేదు, షూస్ వేసుకున్నారు కానీ హెల్మెట్లు వేసుకున్నారు కానీ మొత్తం పార్టీ టైప్లో అయితే ఉన్నా. నేను కూడా నార్మల్ జీన్స్ అయితే వేసుకున్నా. అండ్ కిరణ్ అయితే ఫుల్ పార్టీ ఈరోజు, ఫుల్ డ్యాన్స్ చేస్తావు ఈరోజు. అదేంది అర్థం అనుకున్నారా? మంచిగా ఉన్నాయి. ఇంకా ఫుల్ పార్టీ, అమ్మాయిలు డ్యాన్స్ ఫుల్. అబ్బా
కసోల్ గురించి తెలిసిన వాళ్ళు అయితే నిన్ను చూసి అదే అనుకుంటారు. కొండ దిగేసి కసోల్ మణికరణ్ రోడ్ పై అయితే ఉన్నాము. ఇప్పుడు ఈ రాజస్థాన్ వాడు మస్తు సేపు ఇరుకబడ్డాడు ఆ ఏరియాలో. ఏడు తగులుతుంది అని. అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు, చిన్న ప్లేస్ ఉన్నా కూడా ఇరికిచ్చి వెళ్ళిపోతారు. అది వానికి వస్తలేదు రాజస్థాన్ బండికి. సో టైం ఎక్కువ తీసుకున్నాడు అనమాట మనోడు. రీగల్ రీట్రీట్ అంట, భలే ఉంది హోటల్. 7 ఓకే, పైన ఉంది. నేను మొన్న విజయ్తో నా కార్లో వచ్చినప్పుడు ఈ డ్యామేజ్ అయిందని చెప్పేసి పైన ఆల్టర్నేట్ రోడ్ ఉండే, ఆ ఆల్టర్నేట్ రోడ్ని మళ్ళీ క్లోజ్ చేసేసి పైనుంచి ఈ రోడ్ అయితే క్రియేట్ చేసారు. ఎక్కమ్మ తల్లి, బురద గట్టిగా ఉంది. వాటర్ స్పీడ్ చూడండి ఎలా ఉందో. పార్వతీ రివర్ వానలు పడ్డాయి కదా, గట్టిగా వస్తాయి. మళ్ళీ ఇంకో గ్లేషియర్ కూడా కరుగుతూ ఉంటుంది కదా, దానికి కూడా గట్టిగా వస్తుంది అన్నమాట. ఇది మొత్తం కొట్టుకుపోయింది మొన్న వానలకి. తొందర దాటిపోవాలి. కార్ల మీద పడినా ఏం కాదు, కొంచెం మా మీద పడితే అంతే సంగతులు. మళ్ళీ కడుతున్నారు ఇది నీట్గా. ఏం చేస్తారంటే కొంతసేపు వాళ్ళని వదులుతున్నారు, కొంతసేపు వీళ్ళని వదులుతున్నారు. వీళ్ళకేం సోకో, అద్దాలు మూసుకొని నడుపుతారు. అది కూడా ఘాట్ రోడ్లో చండీగఢ్ బండి. ఆడ ఎంట్రన్స్ దగ్గర టోల్ గేట్ ఉంటుంది ఒకటి, అక్కడైతే బైక్ అవసరం లేదు, వెళ్ళిపోండి అని చెప్పాడు. ఏది మొత్తం ట్రాఫిక్ జామ్ ఫుల్గా ఉంది. అండ్ వెల్కమ్ టు కసోల్. ఇదే కసోల్. లెఫ్ట్ సైడ్లో పార్వతీ రివర్ ఉంటుంది. మనం బస్సులు ఎక్కితే ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట. ఇక్కడికి వచ్చి లెఫ్ట్ సైడ్లో చిన్న బస్ స్టాండ్ ఉంటుంది, పార్కింగ్ ఏరియా, బస్ స్టాండ్ కాదు. అక్కడ వరకు మీరు రావచ్చు. కసోల్ దాటి మణికరణ్ కూడా వచ్చేసింది. ట్రాఫిక్ మాత్రం అట్లనే ఉంది. ఎట్లోకి అట్లా ఇరుక్కుంటే అయితే వెళ్తున్నాము. ఏ రేంజ్లో ఆగిందో ట్రాఫిక్, వచ్చే ట్రాఫిక్ ఏడా ఆగిందో ఏమో. ఇది ఎన్ని గంటలకు వచ్చారో పొద్దున. అన్నా సీదా అట్లా ఇది అలా దిగి అలా వెళ్ళిపో. ఆగుంటే హారన్ కొడుతున్నాడు కిరణ్. ఇప్పుడు చూడు నేనేం చేస్తున్నా. నేను ఇగ్నిషన్ ఆఫ్ చేస్తా. ఇగ్నిషన్ ఏం వాకింగ్ చేస్తున్నావు? ఎక్కువ బండి. మణికరణ్ దగ్గరికి వచ్చేసినాము. రోడ్ అయితే అవసరం ఉంటుంది ఇక్కడ. మాయా అన్నట్లు ఉంటుంది. సుర్వాయ్య మణికరణ్ టెంపుల్ అయితే దాటేసినాము. ఇక్కడ నుంచి తోష్కి వెళ్తున్నాం. తోష్ లెఫ్ట్ రైట్ అనేది తెలియదు నాకు కూడా. తోష్కి వెళ్తున్నాము ఇప్పుడు. ఎంత దూరం అన్న తోష్? ఎంత దూరం? లాస్ట్ ల్యాండ్ స్లైడ్ చూడండి ఎట్లా అయిపోయిందో.
ఎక్కడెక్కడ బ్రిడ్జ్ కొట్టుకుపోతే తోచుకుపోకపోతే. వెల్కమ్ టు మెటల్ బ్రిడ్జ్. సౌండ్ టంగ్ 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 అని సౌండ్ వస్తుంది. ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది. పెద్ద బండి పోతే వస్తుంది సౌండ్. ఒరే ఇది కూడా ట్రాన్స్లేట్ అయింది. ఇది మొత్తం కనెక్షన్ కట్ అయిపోయినట్లుంది ఫ్లడ్స్ వచ్చినప్పుడు. చూడొచ్చు గ్లేషియర్ కనిపిస్తుందో లేదో మీకు. గోప్రో జస్టిస్ చేయదు. దూరంలో కొండ ఉంది. ఈ కొండ వెనకనే గ్లేషియర్ ఉంది. మెల్లమెల్లగా వెదర్ చేంజ్ అయిపోతుంది. కొంచెం మెల్లగా చలి అవుతుంది. నేనేమో ఉత్త టీషర్ట్ వేసుకొని వచ్చిన. ఇట్లా ఉంటుంది మనతోటి. అండ్ లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ ఇన్ ఆఫ్ రోడింగ్. మొత్తం ల్యాండ్స్లైడ్లు. తాగినాం. మంచి వ్యూ పాయింట్ ఉండే కింద వరకు. మళ్ళీ తోష్ సైడ్ అయితే వెళ్తాం. తోష్ ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళప్పదండి. వెల్కమ్ టు బుడ్డి వాటర్ క్రాసింగ్. చిన్న బుడ్డిది. ఎక్కడ రాబోతాం. పోని 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 పోని. పోనీయండి పోనీయండి పోనీయండి. పోనీ మొత్తం గ్యాంగ్ వస్తుంది కదా నన్ను పోనీకుండా. అన్న ఈ ఏరియాలో కంగానరావు అంట. ఎంపీ మొత్తం హిమాచల్ కాదు ఈ ఏరియాకి. మొత్తం హిమాచల్ అంటే సీఎం అవుతారు కానీ ఎంపీ క్యాండిడేట్ ఈ ఏరియా కాంగ్రా కాదు ఇదేదో ఉంది కసోల్ ఏరియాకే. కాదన్న ఎంపీ ఎలక్షన్స్ నిలబడుతుంది. సీఎం ఎలక్షన్స్ అయిపోయినాయి. కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ. ఏం గొడవలరా బాబు. అంత పెద్ద. ఓకే ఇది వచ్చేసి డ్యామ్. పార్వతి రివర్ మీద ఉన్న డ్యాము. ఇంత హైట్ చూడండి. అవతలైతే లోయనే ఉంది పెద్దది. డ్యామ్ పైకి అయితే వెళ్ళలేదు మేము, ఎందుకంటే అన్నది ఏదో ప్లాన్ ఉంది. అండ్ ఇక్కడ వెదర్ అయితే ఎక్కుతూ చల్లగా అవుతుంది. ఇది నిజమైన ఆఫ్ రోడింగ్ అంటే. ఎక్కట్లేదు మంది మీద పడలేదు ఇంకా నాకు. చలి పెరుగుతుంది పైకి ఎక్కే వరకు. మనమేమో జాకెట్ తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. టీ షర్ట్ వేసుకొని వచ్చినాం అందరూ. లోపల పని ఏం కూడా లేదు. అయ్యా అయ్యో అక్కడ చూడండి వాటర్ ఎట్లా పడుతుందో. వాటర్ ఫాల్ సూపర్ అంటే సూపర్ పడుతుంది. రోడ్ కొంచెం అధ్వానంగా ఉంది.
అయితే స్టార్ట్ అయింది ఫర్ లంచ్ అనమాట. పైన టోషీలో శివ హోటల్ సంథింగ్ రెస్టారెంట్ ఉంది, కెఫే ఉందంట. కెఫే వరకు అయితే ట్రెక్ చేస్తున్నాం. ఎంత దూరం అనేది నాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. గూగుల్ మ్యాప్స్ని చూసుకుంటూ అయితే వెళ్తున్నాం. అన్న యాక్చువల్గా దాని లోపలికి వెళ్ళి పోవాలి, ఆ బ్రిడ్జ్ లోపలికి వెళ్ళి పోయి అటు పైకి ఎక్కాలి. అవునా? మళ్ళీ ఇటు నుంచి అటు కనెక్ట్ కాదా? అది అందుకే చదువుకోండి రా మీరు, చదువుకోండి కిరణ్. బిర్యానీ అది ఏముందన్నా, ఎన్నెన్నో అవుతున్నాం. అన్నని ఫాలో అవుతుకుంటా. నాకు తెలిసి మౌంటైన్ కెఫే అంటే ఎడ్జ్లో ఉంటుంది, ఎన్నో ఒకటి. అంతే ఇంకా ఫిక్స్ అయిపోండి. తోష్లో ఫైనల్లీ ఒక 500 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ ఉండొచ్చు ట్రెక్కింగ్ చేసి శివ కెఫేకి అయితే వచ్చినాం. ఇది కెఫే, ఇదేనా ఫిక్సా? మన రూమ్లో ఉన్నట్టు లైట్లు ఉన్నాయి ఈడు కూడా. ఇక్కడ కొన్ని ఇజ్రాయలీ రిలేటెడ్ ఫుడ్ కొంచెం తిని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం బ్యాక్ టు కసోల్ నుంచి జెరీ నుంచి మన రూమ్కి విత్ ట్రెక్కింగ్. అన్న కొత్త బ్లాగర్ స్టార్ట్ అయ్యింది BMW బండి మీద. అన్న ఇటు చూడు, ఏం బ్లాగింగ్ చేస్తున్నావా? బట్టలు వేస్తుంటే తీస్తున్నాను. చూపి మంచి కొండని, ఎగి కొండలు చూపి. ఏడుందా కొండలు? ఏమొస్తుంది? పిక్చర్ బాగా వస్తుంది. పిక్చర్ బాగా వస్తుందా? ఏదో అన్నారు ఇంతకుముందు. సెక్సీ వస్తుంది. ఏమన్నారు? సెక్సీ వస్తుంది అన్న. ఏమన్నారు? సెక్సీ వస్తుంది. ఈ ఇండ్లు చూడడం మస్తు ఉన్నాయి, అసలుకి సూపర్ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. ప్రజెంట్ అయితే పైన చూస్తున్నారా, మొత్తం మంచు కొండలే చూస్తున్నారు కదా అక్కడ. నాకు తెలిసి ఇక్కడ వింటర్లో ఒక 4 feet 5 feet ఇదన్నా ఉంటుంది మినిమం, ఏమంటారు స్నో అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే మనం బండి తీసుకొని మళ్ళీ అడ్వెంచర్ చేసుకుంటూ రిటర్న్ వెళ్ళిపోదాం. దీంట్లో బ్యాటరీ కూడా అయిపోతుంది. ఆపిల్ పాయలు తిరామాసు ఉంటుంది. ఏంది షుగర్ తక్కువ నీకు? చెప్పు ఇప్పుడు. ఏం లేదు, షుగర్ తక్కువ అంటే నాకు ఎక్కువ ఉంటుంది. అంటే అన్న అంత మాట అంటావా? లేదు, నేను స్వీట్ ఉంటాను చెప్తున్నాను. స్వీట్గా ఉంటాడని అంటే ఈ టైంలో లడ్డులు కావాలి. లడ్డులు ఏ లడ్డులు? మేఘా గొద్దెలు పెద్దగా. ఈ కొండవి పెద్దగా ఉంటున్నాయి, అందుకే పెద్ద తెచ్చి ఇదేమో మేఘా గొద్దెలు మంచి పడ్డాయి. మంచి పడలేదు, మంచి వాడింది మేఘా గొద్దెలు. ఒక గార్జ అట్లా వైట్ వైట్ ఉంటుంది మధ్యలో. ఇంకా చాకోబాన్ అయితే తీసుకున్నా, ఇంకా ఇది తింటే కొంచెం స్ట్రెంత్ వస్తుంది. చాక్లెట్స్ నాకు చాలా ఇష్టం నాకు. ప్రజెంట్ ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కొంచెం చిన్న ట్రెక్ అయితే చేయాలి, ఒక 500 మీటర్స్ వరకు ఉండొచ్చు. మొత్తం వాటర్ సౌండ్ చూడండి, సూపర్ వస్తుంది. లెట్స్ గో టు వాటర్ ఫాల్. ఓహో ఫుల్ సల్ అవుతుంది, నేను జాకెట్ తెచ్చుకోలేదు, చుక్కలు కనిపిస్తున్నాయి. వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో, క్లియర్ ఉన్నాయి. పైకి ఎక్కాలంటే ఎలా? వెల్కమ్ టు డ్యామ్ అనమాట. ఈ డ్యామ్ పేరు వచ్చేసి పుల్గా డ్యాము. నేను కొంచెం గట్టిగా అరుస్తున్నా, ఎందుకంటే మనకు మైక్ లోపల పెట్టేసిన, దానివల్ల గట్టిగా అరుస్తున్నా. పుల్గా డ్యామ్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదాం. డ్యామ్ మీద కొంచెం వీడియోలు ఫోటోలు తీసుకుందామంటే బండికి ఆపనేయట్లేదు. జస్ట్ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు, ఆగొద్దంట డ్యామ్ పైన. అండ్ బాయ్ బాయ్ పుల్గా డ్యామ్. ఇంపార్టెంట్ నోట్, డ్యామ్ ఇస్ ప్రాపర్టీ ఆఫ్ NHPC లిమిటెడ్ అంట.
ఓకే, స్నాక్స్ తిని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసినాము. నైట్ డిన్నర్ చేసి ఇంకా పడుకుంటాం అనమాట. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బై బై, మీట్ యు నెక్స్ట్ బ్లాగ్.